హలో అండి, ఇవాళ నేను క్యాబేజీ టమాటా పచ్చడి చేస్తున్నానండి. దాంట్లో కావాల్సిన ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను, 4 టమాటాలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక ఎల్లిపాయ, కొంచెం కరివేపాకండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు అన్నీ వేయించుకుందాం. క్యాబేజీ సన్నగా ముక్కలు కట్ చేసుకుందామండి. అసలు క్యాబేజీ టమాటా పచ్చడి అట్టులోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలో కూడా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కోసుకోవాలండి, చాలా సన్నగానే కాకుండా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. నేనంతా ఇలా కట్ చేసుకుంటాను. 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులైనా ఉంటుందండి, నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అయినా క్యాబేజీ పచ్చడి వేసుకొని తినచ్చు. టమాటా కట్ చేసుకుందామండి. టమాటాలు కూడా చిన్న సైజు కట్ చేసుకుందాం. కొంచెం ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయండి, చాలా సాఫ్ట్గా కూడా అవుతాయి. అందుకని పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి, మొహం మీద చిందకుండా ఉంటాయి కదా, అందుకని. లేకపోతే మొహం మీద చింది మిరపకాయలు కూడా ముద్దు పెట్టేసుకుంటాయి మొహాన్ని. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. కళాయి పెట్టుకున్నానండి, కొంచెం నూనె పోసుకుందాం. నూనె పోసుకున్నాక కొంచెం పచ్చనిపప్పు అండి, కొంచెం పచ్చనిపప్పు దోరగా వేగాలి. అవి దోరగా వేగాక కొన్ని ధనియాలండి, కొన్ని ధనియాలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. జీలకర్ర కూడా వేసుకున్నామండి, జీలకర్ర కూడా ఫ్రై అవ్వాలి కొంచెం. పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి, పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు తీసేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఫ్రై అవ్వాలండి కొంచెం. ఇలా ఇది కూడా ఫ్రై అయ్యిందండి, ఇది కూడా తీసుకుందాం. ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేసుకొని బాగా సాఫ్ట్గా ఉడికించుకున్నామండి. కొంచెం నూనె పోసుకుందాం క్యాబేజీ ఉడకడానికి. క్యాబేజీ ముక్కలు పోసుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం క్యాబేజీ. కొంచెం పసుపు వేసుకున్నామండి, వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేద్దాం. అప్పుడు సాఫ్ట్గా ఉడికిపోతాయండి. మూత పెట్టేసుకుందాం. క్యాబేజీ కొంచెం సాఫ్ట్ అయింది కదండి, ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా క్యాబేజీ కలిసి సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. చింతపండు కూడా వేసేసుకుంటున్నామండి. వీటితో పాటు ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దగ్గర ఒక 5-10 నిమిషాల దాకా ఉంచుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు మొత్తం కూడా సాఫ్ట్ అయ్యిద్ది, లేదా కింద వరకే ఉడికిపోయిద్ది, పైన అంతా పచ్చిగానే ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసినా సరే మూత ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అన్నీ సమానంగా ఉడుకుతాయి. క్యాబేజీ టమాటా ఇలా సాఫ్ట్గా అయిపోతున్నాయి కదండి. ఇంకొంచెం ఉడకాలండి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. ఇందులో వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి. నేను పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. కావాలనుకుంటే పొట్టు తీసుకోవచ్చు. ఎల్లిపాయ కూడా ఫ్రై అవుతూ ఉంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. టమాటాలు క్యాబేజీ ఇట్లా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం. చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా. ఇవి చల్లారినాయి అండి, అందుకని దీంట్లో ఒక రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే కొంచెం టేస్ట్గా ఉంటుందండి. మా చిన్నప్పుడు అయితే సాల్ట్ అలాంటివి ఉండేవి కదండి, ప్రతి దాంట్లో రాళ్ళు ఉప్పు వేసి వంట చేసేవాళ్ళు. పొయ్యిలో వండేది అయితే ఎంత టేస్ట్గా ఉండేదో, మా అమ్మ వండేదైతే ఎంత బాగుండేదో. ఇప్పుడు గ్యాసులు వచ్చి అన్నీ కర్రీలు కానీ కూరలు కానీ కూరగాయలు కానీ అన్నీ మందులేసి అంత రుచి ఉండట్లేదు.
ఇది వరకు అంత టేస్ట్ కూడా ఉన్నట్ల. ఇది చల్లగైందండి. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఇది ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు అవి ఇలా కచ్చా పచ్చగా పట్టుకున్నాం. పచ్చడి కూడా మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం బరకగానే పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకుంది వేరే గిన్నెలోకి తీసుకుందామండి. చూసారా ఎంత బాగా మిక్సీ పట్టుకున్నాను. కొంచెం ఇలా క్యాబేజీగా కనబడతా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. పచ్చడి కొంచెం టేస్ట్ చూసా అబ్బాయి ఎంత కమ్మగా ఉందండి, ఎంత బాగుందో. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని క్యాబేజీ టమాటా పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు తాలింపు వేసుకున్నామండి. కళాయి పెట్టుకున్నానండి, నూనె పోసుకున్నాం. తాలింపు వేసుకుంటున్నానండి. కొంచెం నూనె ఎక్కువే పోసుకుంటున్నాను. ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. కొంచెం తాలింపులు ఫ్రై అవుతుంది కదండి, కొంచెం కరివేపాకు వేద్దాం. తాలింపు వేసేసుకున్నామండి. మా టమాటా క్యాబేజీ పచ్చడి రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పచ్చడి చూసారా ఎంత బాగుందో. ఆహా, ఇప్పుడు నేను అన్నం పెట్టుకొని వేడి అన్నం తినేస్తానండి. పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అందుకే అన్నం తినేస్తాను.